అయ్యా నువ్వు కదా తొందర పడితే అయ్యా మన ఇల్లు మునుగుతుంది. అయ్యా మన ఇల్లు పోతుంది, జాగ పోతుంది, భూమి పోతుంది, అన్ని పోతాయి. అయ్యా నువ్వు కదా తొందర పడదు. పోయినా పర్వాలేదు, నాకు చెల్లి మాత్రం కావాలి. అంతేనా? అయితే కానీ నీకు కావాలన్నా కానీ సందేహం వద్దు, ఎన్ని డబ్బులు కావాలని ఇచ్చేవాడు అంతేనంట. ఉత్తమాటలాడి ఉపంచల వేళ పుట్టు తెలిసెను ఇంకా కోడెకాడా. ఉత్తమాటలాడి ఉపంచల వేళ పుట్టు తెలిసెను ఇంకా కోడెకాడా. పొండి ఇక్కడ నుండి మెడలి పొండి పొండి నీ దవ్యమిచ్చు వరకు దానికి రాను. అయినా నీవు దవ్యము తెచ్చి నా దగ్గరికి నా కొంగులో పోసినచో నీ ఎంబడి వచ్చాను కదా. సందేహపడవద్దు, నా భార్య కూడా ఇంట్లో లేదు, తల్లిదండ్రికి పోయినది. రమ్ము, నా ఇంటికి రమ్ము, నీకు కావాల్సిన రమ్ము. కాంతమాని రోజీవో కైకొమ్ము కానీ నా కోసం తీర్చము కదా. అంతే అంటావా? కదా. సంతోషమాయేనా అవును కదా. అనుకుని మది సందేహపడలేరా
దక్కింది కదా సంతోషం చక్కగా నా వల్ల పండుగము చెల్లి ఎన్నాడు ఇటువంటి ఎన్నా నేను సంతోషం ఆయన చెల్లి అవును కదా నీ యొక్క ప్రేమకు దాసుడే నాడను కదా నా భార్య పైన ఉన్న సొమ్ములు అన్ని లెక్కించేదను కానీ నన్ను విడిచి వెళ్ళకూడదు దూరం కొండలు ఉండగానే కనిపిస్తే బాధ్యతలు నువ్వు ఇలా పూల దిగబడతానమే నా మాటినే దూరం కొండలు అయ్యా నీ ఆస్తి మొత్తం అరే నీ కారణం అవుతా నీ మేలు కూడా చెప్తావు నువ్వు ఆగే ఏమైనా సరే నేను మాత్రము కళాబాద్ని విడిచిపెట్టి ఉన్నదేనా నువ్వు బురదలో దిగిపో నేను చేసుకోపోయి నేను చెప్తే పోతే అంతమైనట్టి ఆనంద ఔషధము పరగగది దమ్ముని యొక్క భావ కొరకు మెచ్చి నీ చిత్తు బహుమతులు హెచ్చుగాను అక్కయ్యా ఈ భావ కొరకు సురాము 10 కోట్లు దేవతలకు దొరకలేదు సురాపానకం సురాపానకం తీసుకొని రమ్ము అక్కయ్య అలాగే అవనిసురమిని వ్యక్తి సదంబు స్వీకరించిన నీ యొక్క సిద్ధమందు ప్రేమదారుని సురియంచు పెట్టుగాదు నమ్ము నా మాట దీనికై దీన్ని స్వీకరించినచో నీ యొక్క మనసంతా తహతహలాడుతుంది కదా ఇల్లే మునుగుతుంది ఇష్టం నీ కొంపే సురాపానకం ఎలా ఉంటుంది అన్నట్టు తెలియదు కదా అదే కదా సురాము 10 కోట్ల దేవతలకు దొరకలేదు ఇప్పుడు నీకు దొరికిందంటే నా వలన నా తమ్ముని వలన సూరపతి కైనను వేసుర
ఇవాళ నీకు నా తమ్ముడి వలన దొరికిందంటే నువ్వు ఎంత అదృష్టమంతునివి. నేనేదేంటి దొరికిన సురాపానకము నాకు అందించింది వాచలే. అవును కదా. ఈ రసమును కైకొనన్న నాకు అనిపించున్నది. అవును కదా. నేను చిన్నప్పటి నుండి ఈ యొక్క సురాపానకము తాగలేదు కదా చెల్లి, నీ వలన నాకు లభించలేదు చెల్లి. అవును కదా. నా యొక్క తమ్ముడు సంధానుడు బావా బావా అని పిలుస్తున్నాడు కదా. అవును కదా. అతనికి ఒక్క బహుమానం ఇవ్వవాస తప్పకుండా ఇచ్చివాడాను కదా. వెలదిరో మరచితి నేను అవన్నీ సంతానం ఇచ్చి పంపము కదా. సరే ఇక ఒక్క కోరిక కోరరాదు. ఏమిటి చెప్పము చెల్లి? ఇక నా మనసు పాత్రలు లేవు కదా. ఆ పాత్రలు నీకే అప్పగించింది. పాత్రలకి నన్ను పట్టుబడుతుంటివి. అవును కదా. పాత్రలకై నల్లించుకోలే ప్రతిమాలే అంతేనంటావా కదా. చక్కగా నన్ను నన్ను అడుగుతుండను. ఇంట్లో కోకలు చాలా అలవడుతున్నాను. నీ సందేహపడలేలా. నా ఇంట్లో వస్త్రములన్నీ పట్టు వస్త్రం నా ఇల్లే నీకు రాసిచ్చి తీసుకొని పోమని అనుకుంటే నీకు సందేహం లేదా? పొమ్ము అన్ని తీసుకొని, కానీ నన్ను మాత్రం విడితే నా గృహం నుంచి వెళ్ళిపో. నా బొమ్మ నీకు రాసిచ్చిన మాట అలాగే. కానీ ఒక్కసారి మరొకసారి సుధారసము నటిమ్మం కదా. తక్కువే
నమ్మయిటకును నేను నమ్మినాడను వెళ్ళిపోకము కదా పోను కదా ఒక్క గుడికి వేసుకో ఒక గుడిక కమ్మగలేదా చెల్లి రమ్ము నిన్ను విడిచి ఒక శనివైన వీడతాను కదా సర్వసమ్ము నీకు అనిపించింది నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నా అందరు చూడు బాబాయ్ ఏమిటిగా మనకది ఇప్పుడు అయితే ఏం లేదు వాళ్ళు నీ గుంట వీకుదామని చూస్తారు ఆమె ఇప్పుడు అయిపోయింది మొత్తం రాసిస్తే మనం నువ్వే నా ప్రాణం అంటది ఇంకా కొద్దిగా ఉన్నది అంటూ ఆమె ఏమి పెట్టుకోదు ఉన్నది ముక్క ఏమిటి కళావతి ఇంకేమి కావాల్సిన్నదో నాతో కోరుకోను కానీ నన్ను విడిచి మాత్రం నీకు వెళ్ళకూడుతున్నాను చాలు పోము నీ ఇంట్లోనే ఉండము ఎందుకు గురించి వెళ్ళిపోతుంటుంది ఏమి కావాలని చెప్పు నా ఇల్లు ఇల్లు కొరకు కావాలని ఉంటివా సరే ఇగో నీ పేరు నా ఇల్లు నేను రాసి ఇల్లు రాసిస్తే మరి ఏమైనా నేను ఉండాలన్నా కళావతి నేను బతకదాలను అంతే సర్వస్వము పోయినా నా ఇల్లు పోయినా నేను ఉండాలి సరే ఇష్టం కళావతి ఇదిగో నా ఇల్లు అక్కయ్య ఈ పత్రాన్ని భద్రపడుతుంది దొంగల బాధలేదు అలాగే చాలా రోజులాయే వారం 10 రోజులు కావస్తుంది కాబట్టి ఇల్లు ఎట్లుందో మా ఆయన ఎట్లున్నాడో వెళ్ళి వస్తాను. జయ రాధికా ఇది ఎవరు? అయితే నువ్వు అద్దరంగా పోతుంది అమ్మగారింటికి పోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది కానీ నువ్వు ఇప్పుడు 15 రోజులు ఇంటికి పోయి మళ్ళీ ఇల్లు లేదు సంసారం లేదు మొగోళ్ళు లేడని నువ్వు అటే ఉంటుంది ఎట్లుంటారమ్మా ఇప్పుడు అరే ఇంట్లో అండి పెట్టకపోతే హోటల్లో తింటారు నీకు తెలుసా ఇంట్లో అన్నం వండి పెట్టి ఆడవాళ్ళు లేకపోతే హోటల్లో తింటారు లేకపోతే హలో ఒక బిర్యానీ పార్సల్ తీసుకురా హలో అని అంటారు నువ్వు పోతే అడ్డే పోతావా ఇల్లు మర్చిపోతే ఎట్లుంటది నీ ఇల్లేమో నీ ఇంకా ఇది ఎవరు? నీతో ఏమనిపించవు విన్నవించేవాళ్ళు
అంటే ఏం జరిగింది? నాకు కొంత విచిత్రంగా ఉంది. చెల్లి, నీకు పోయిన రాత్రి నేను ఇంటిగా ఉండలేక కళావతిని ప్రేమించి నేను ఇంట్లో తెచ్చుకున్నాను. ఓ దేవుడు, నా సంసారం పాడిందా? నేను బ్రతకాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏమి లేదు, మన సర్వం రాసిచ్చినాను. కళావతిని విడిచి ఉండలేను. నివింద్రా, అంటే మన యొక్క భూములు, జాగలు, మేడలు, విద్యలు, మల్లు మాణిక్యములు, మన సర్వస్వం, మన సమస్త రాజ్యముని రాసిచ్చినాను. దేవుడు, ఇక నాకు అసలు ఎట్లా? మాట వినకుండా వెళ్ళిపోయినావు కదా. యుక్త వశలో ఏ రీతిగా ఇన్ని రోజులు కాలం గ్రహించలేదు కదా. ఇంతకు మూల కారణం మీద ఎలా చేయాలి? ఏం చేస్తారో చూడు. దాని తప్పు లేదు, కళావతి తప్పు లేదు, నాదే తప్పు. కళావతి తప్పు లేదు, నేనేమో సంతకాలు కూడా అయినాయి. మొత్తం అంతా సుందర రాసిచ్చింది కాదు, ఏమి చేయలేదు. ఆ గోదావరే దారి ఇక మాకు దిక్కేవాడు నీకునే మా కృష్ణ భగవానుడే మనకు. ఇక నేను ఏం చేయలేదు. దీనికి ఆలోచన ఎక్కువ మీరే చెప్పండి. నేను ఏమి చెప్పాను? సర్వమ్మ రాసిచ్చినాను. ఏ కష్టమైనా ఇల్లు విడిచి, ఈ పురాన్ని విడిచి మనం కాశీకి పోయి బతుకుదాము తప్ప ఇక్కడ మనకు వేరే మార్గం ఏమి లేదు. సర్వమ్మ రాసిచ్చినాను. అత్త మామలను కష్టపెట్టినందుకు వాళ్ళ యొక్క బాధలు. అవును కదా, వాళ్ళ కష్టమే మనకి తగినది. నువ్వు చేసిన పాపమే మనకి ఈ రీతిగా చుట్టుకున్నావు. అవును కదా. అయినా నాకు మతి భ్రమించింది. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో, ఏ అడవుల పాలయ్యారో, ఎక్కడికి వెళ్ళారు. కానీ వారి జాడులు పట్టుకుని వాళ్ళ పాద పూజ చేయాలని నాకు అనిపిస్తుంది. ఆ కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ మనము కూడా కాశీకి వెళ్ళి ఆ యొక్క భగవంతుని నమ్ముకొని ఆ భగవంతుని తలంచుకుంటూ ఇక వెళ్దాం పడు. అవును కదా, ఆ పాప పరిహారము వాళ్ళు దర్శించుకోవచ్చు. మన పాపం పరిహారం జనగాని వేసి నేను చాలా ఇప్పటికైనా చాలా సంతోషము. అయినా మేము కూడా కష్టాల పాలయ్యాము. కానీ ఇక నుంచి మీ యొక్క బాగోగులు కన్న బిడ్డల కంటే ఎక్కువగా మిన్నగా చూసుకుంటాం మామయ్య. అయినా కుమారా, మనం ఒక పట్టణంలోకి వెళ్దాం. ఏమిటి? మన పట్టణంలో ఉన్న గృహములు, ఆస్తులు, ఆభరణాలన్నీ నేను కళావతికి దానం చేసిన. కుమారా, ఏమీ లేదు జనక. కుమారా, నీ పిచ్చి బ్రహ్మ. నిన్ను పరీక్షించుటకై ఆ కృష్ణ పరమాత్ముడు వచ్చి
భోగకరవతి రూపంలో వచ్చి అన్ని అపారించుకున్నాడు. కానీ మన ఊరు, మన ధనము, ధాన్యము ఏది పోలేదు నాయన. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నందుకు మన ఇంటికి సంతోషము. నువ్వు చెప్పిన విధముగా మన గృహమునకు వెళ్ళుట లేదు. ఇక్కడ సర్వ కష్టములు చేసి తల్లిదండ్రులను పూజించే బాధ్యత నాది. ఆ మత అహంకారంతో ధనమున్నదనే విర్రవీగి నేను సకల దాన వేశ్యకు దానపోసిన నేను కష్టం చేసి నేను మాట తప్పేవాడను కాను. కళావతికి పోలేము అందుకే చేసుకుని కానీ మనం అక్కడ వెళ్ళకూడదు. కుమారా, అది నీది తప్పు చేసే కాదు. కృష్ణ పరమాత్ముడు వచ్చి నేను పరీక్షించడానికి ఇచ్చినాడు. అది మన ఊరు కానీ మన పట్టణం కానీ మనది మనకే ఉన్నది. మన ఊరికి మన ఇంటికి వెళుదాం పదవురా. సరే జనక అత్త మామలను కూడా కన్న తల్లిదండ్రులు తమ్ముగా చూసుకొని వారి బాగుండు చూడాలి. వారి ఆకలి తప్పుడు చూడాలి. వారి యొక్క బట్టలు ఉతకాలి. వారికి సమయానికి అన్నం పెట్టాలి. ఇళ్ళకాలం బ్రతకలేరు కదా వారు. కావున వారిని అర్చుకొని అత్తమామను అర్చుకుని పుణ్యం కట్టుకోవాలి. అటువంటి వారికి ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్య సంపత్కరం గురించి పుత్ర మిత్ర కలత్రాది బంధువర్గంపులెల్లా క్షేమంగా ఉండేటట్టు ఆ భగవంతుడు చూస్తాడు. కావున పెద్దల సేవ చాలా